నవరసంబులుకు నాట్యమయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్యమయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యంబాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యంబాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్యరీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్యరీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానజ్ఞ కార్యక్రమం మొదలై నిన్నటికి 923 రోజులైందండి. ఈ రోజు 924వ రోజు. ఈ గీతా జ్ఞానజ్ఞ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాశ్రమం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు తెలుపుతూ కార్యక్రమాన్ని ప్రారంభించమని గురువు గారిని కోరుతున్నానండి. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము. సకల విద్యల నిలయము దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురుకృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినానో. నిజ యోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుడు. వీరి సంవాదామృతం జనులార మన పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల ఎద వికసించున్నట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో. నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వర్య జ్ఞానయజ్ఞంలో 924వ రోజు సెప్టెంబర్ 13, 2023 జరుగుతున్నటువంటి ఈ యొక్క జ్ఞానయజ్ఞంలో ఈరోజు మనం మార్ధవము, హ్రీ అంచాపలము అనేటువంటి దైవీ సంపదను తెలుసుకునేదానికి ముందుగా కృష్ణ ప్రభువుల పురుగు స్తంభమును కొరికినదా అనేటువంటి పద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన
292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? పురుగు కుస్తంభమును కొరికినదన వేతి హోతృగుని మృంగెచదల్ ధరనని నను మాయాసతి హరిని చికాకుగయొనర్చన వినదగునే. ఇది చాలా ముఖ్యమైనటువంటి పద్యం అండి. చూడండి, నిన్నటి ఎపిసోడ్ 923వ ఎపిసోడ్లో సుదీర్ఘ చర్చలో మనం గమనించాం. పరమ పురుషుడు అంటే కదలిక లేనిది, మాయ కదలిక కలిగింది అంటే మాట్లాడుతుండేది అంత సహా అండి. ఇట్టి కదలికకు మొదలు లేదు చెప్పారు. కదలనిదే కలదు, కదలిక లేదు అని పలికారు అని చెప్పుకున్నాం. నిన్నటి సారాంశం ఇది. ఈ రోజు పద్యాన్ని విన్న తర్వాత నాకు 28వ పద్యంలోనే నేను చెప్పాను. గురువు ప్రారంభించినప్పుడు ఈ విషయం చెప్పేశారు. చూడండి, 28 చూసుకోండి. ఏమన్నాడంటే అక్కడ గురువు ప్రారంభం అని చేసిందంటే గురు శిష్యుల సంవాదాన్ని స్టార్ట్ చేసింది అక్కడే ఆయన. నేను మీకు బోధ ప్రారంభమయ్యేది 28వ కంద పద్యంలోని కూడా చెప్పాను. చూసుకోండి, అక్కడ పదాలని మాత్రం మార్చి చదువుతాను. చూసుకోండి, పరమ పురుషుడును కలదు, ఎరుకయు లేనిది. నేను కొంచెం పదాలు నిట్టేట మార్చి చదువుతున్నా అంతే. పరమ పురుషుడును లేనిది ఎరుకయు కలదు అన్నారు కదా. ఆ కలదు ఈ పక్క పెట్టుకోండి. నేను మారుస్తున్నాను అనుకోబాకండి, అది పద్య రచనలో సహజం అండి. పద్యం గాని శ్లోకం గాని పదాలని ఆ పక్క ఈ పక్క పెట్టుకోవడం గురులగువులకు అనుకూలంగా, శృతికి రాగయుక్తంగా పాడడానికి అనుకూలంగా పదాన్ని ఈ పక్క ఆ పక్క పెట్టుకోవచ్చండి. అది కవి సమయము అంటారు, కవి హృదయము అంటారు, కవి చమత్కారం అంటారు, కవి చాతుర్యం అంటారు. అయితే కప్పి చెప్పేవాడు కవి, విప్పి చెప్పేవాడు విమర్శకుడు. వ్యాఖ్యాత గాని విమర్శకుడు గాని దాన్ని అన్వయం చేసి చెప్పేటువంటి రకం మీకు తెలిసిన విషయమే. కాబట్టి నేను ఆ పదాలను అలాగే చెప్తున్నా. చూడండి, పరమ పురుషుడును కలదు, ఎరుకయు లేనిది, అరసి లేని ఎరుకను విడుము అని చెప్పిన శిష్యుడు ఆ గురువరుని, శ్రేష్ఠుడైన గురువుని రెంటి వర్తనలను నమస్కరించి అడిగాడు. నమస్కరించి అయ్యా ఆ రెండు ఎట్లుంటదని అడిగాడు. అక్కడ రెండుగా చెప్పింది. అసలు ఉండేది ఉంది, లేనిది లేదు అంటే ఒక విషయమే కదా. కానీ రెండుగా అనుకోవడం వల్ల ఆయన లేని అనే పదాన్ని అడగలేదు. ఎందుకంటే లేనివాడు లేదని లేనివాడికి ఇంకా తెలియలేదు. నీ చర్చ కూడా అదే. నిన్న దీర్ఘమైన చర్చ అనంతరం మరి అది ఒక సువర్ణాధ్యాయం అని నేను అనుకుంటున్నాను. జ్ఞానయజ్ఞంలో నిన్న మీరు అలవోకగా అన్ని ప్రశ్నల వర్షం గుప్పించడం ఒక సువర్ణాధ్యాయం. అవి ప్రతి సామాన్యుని తొలిచేటువంటి ప్రశ్నలు గుర్తుండడం ఏంటి. నేను మళ్ళీ సవివరంగా ప్రతి ప్రశ్న విడదీసి ఆన్సర్ పెట్టాను కదా. అదే నేను చెప్పాను. చూడు, గుర్తులేదు అంటే అర్థం ఏంటంటే మీ దగ్గర అన్ని ప్రశ్నలు వేయించింది కూడా సద్గురువే. అంతే అంతే. మీరు జ్ఞానయజ్ఞం పూర్తయిన వెంటనే మీరు వేసినటువంటి ప్రశ్నలకు నేనే ఆశ్చర్యపొందాను. నేను ఆశ్చర్యపోయి నేను ఏదో పని మీద బ్యాంకులో ఏదో పని మీద ఉండుకుంటా ఉంటే కూడా బ్యాంకులో టక 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 టకని వాటి ఆన్సర్ టైప్ చేసుకుంటా వచ్చి పడేసాను అంతే. అది నేను కూడా ప్రత్యేకంగా దాని గురించి ఏం ఆలోచించాల్సిన అవసరం రాలేదు.
మళ్ళీ చదువుకుంటే వాటి సమాధానాలు చక్కగా ఉన్నాయి. ఉమ్, దానికోసం ఇప్పుడు మళ్ళీ ఒకసారి వెనక్కి మనం వెళ్ళి చూస్తే సేమ్ నిన్న చెప్పినటువంటి ఆన్సర్లు అంతా ముందే ఉన్నాయి అక్కడ. ఉమ్, కాబట్టి చూడండి, పరమ పురుషుడు కదలడు, మాయ కదిలినట్టు మాయకు తెలుస్తుంది, ఉమ్, ఈ కదలికకు మూలము లేదని పెద్దలు చెప్పారు. ఉమ్, ఇది నిన్నటి వరకు. ఉమ్, అంటే నేను చెప్పాను సర్వోపనిషత్తుల సారం సంపూర్ణం అని చెప్పాను. ఉమ్, దాని దృఢీకరణకు ఈరోజు 32 ఉమ్, 32 చూడండి. పురుగు పుక్కు స్తంభమును కొరికినదన వీతిహోతృగుని మృంగె చెదల్ ధరనని నను మాయా సతి హరిని చికాకుగయొనర్చెన నవిన దగునే. వింటామా మనం? ఉమ్, చీకగుగా కల్పించినారు అంటాడు, ప్రాకటమునుగా చీకాకుగా కల్పించినారు అంటాడు ఉమ్, కృష్ణ ప్రభువులు. ఆకాశము శూన్యము అంటారు, ఉమ్, దాంట్లో గాలి పుట్టింది, అగ్గి పుట్టింది, నీళ్లు పుట్టింది, భూమి పుట్టింది, తర్వాత జీవరాశులు పుట్టారు అని మాట్లాడతారు. ఉమ్, ఏంటయ్యా ఆకాశం శూన్యం అన్నాక దాంట్లో ఏం పుడుతుంది చెప్పండి? పుట్టిందంటే కూడా శూన్యం అని అర్థం. ఉమ్, వ్యవహారం కోసం పుట్టిందని మాట్లాడటమేనండి. ఉమ్, నిన్న మీకు వచ్చిన ప్రధాన సందేహం కూడా ఇదేనండి. ఇదేనండి. అవును గురుగారు. అని ఈరోజు నేను తినబోతు రుచి ఎందుకు కృష్ణ ప్రభువులే స్పష్టంగా ఇప్పుదీసి మీ చేతిలో పెడుతున్నాడు ఆన్సర్. ఆ, చూసుకోండి. పురుగు అంటే ఇప్పుడు మీకు ఇంట్లో తిరుగుతున్నటువంటి ఈగ, దోమ నుంచి అన్ని జీవులండి. ఉమ్, అందులో పురుగు అంటే అర్థం ఏం చూడండి. ఉక్కు స్తంభం మీద పురుగు పాకుతా ఉంటుంది, దాని మీద వాళ్తుంది, వెళ్ళిపోతుంది దోమ అంతే. ఉమ్, కానీ ఈ దోమ గాని ఈగ గాని ఇనుప లేదా ఉక్కు స్తంభాన్ని కొరికింది అంటే నమ్ముతావా? ఉమ్, మరి ఇంత స్పష్టంగా ఉండేటువంటి మీ అవగాహన పరిపూర్ణంలో ఎరుక శూన్యము అని చెప్పి తర్వాత చెప్పుకుంటా వస్తే ఉమ్, మీరు ఎరుకకు అటాచ్ అవ్వడం బాగా గమనించండి. ఉమ్, మీరు ఎరుకకు అటాచ్ అవ్వడం వల్లనే కదా నాగేశ్వర ప్రసాద్ కు తాదాత్మ్యత చెందడం వల్లే కదా గురుగారు పరిపూర్ణంలో తోసినటువంటి, ఆకాశంలో తోసినటువంటి ఎరుక అయినప్పటికీ ఇది పరిపూర్ణంలోనే కాబట్టి పరిపూర్ణానికి దీనికి సంబంధం లేదంటారా? ప్రశ్నించారా లేదా? ఉమ్, అది దాని ఆన్సర్ ఇది. ఉమ్, పురుగు ఉక్కు స్తంభాన్ని కొరికిందంటే నమ్ముతారా? లేదు. అంతే. అదే విధంగా పరిపూర్ణంలో ఏదైనా పుట్టిందంటే కూడా నువ్వు నమ్మకూడదు. అప్పుడే నువ్వు పరిపూర్ణుడు. లేకపోతే నేను పరిపూర్ణుడు కాదా? లేకపోతే కూడా పరిపూర్ణుడే, నీకు తెలియదు. అది రహస్యం. రహస్యం అది రహస్యం కాదు, బయలే, బట్ట బయలు. కానీ గురుగారు ఇక్కడ ఒక విషయం మాత్రం నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు పరమ పురుషుడు కదలడు, రైట్. కదలన వాడు ఉంటాం దేనికి? ఆ ఉనికి దేనికి ఉన్నది? అసలు దేనికి పర్పస్ ఏంటి? అది ఉన్నది దేనికి, ఉనికి దేనికి అనేది నాకు అర్థం కావట్లా. పర్పస్ ఎవరి కోసం అడుగుతున్నారు చెప్పండి? అది ఎవరి కోసమైనా కానీ ఒక అర్థం చేసుకోవడానికి విషయాన్ని, మాయ కదిలేది ఒక పర్పస్ ఉంది, మాయను క్రియేట్ చేయడానికి. పరమ పురుషుడు కదలడు అన్నప్పుడు, యాక్టివిటీ లేనప్పుడు దాని ఉనికి గురించి మనం ఎందుకు ప్రస్తావించాలి? ఆ ఉనికి దేనికి అసలు? అదేనండి, ఉనికి ఉన్న ఉనికిలో పర్పస్ ఏమిటి అంటున్నారు కదా. పర్పస్ అంటే ఉపయోగం అండి. అవును, పరిపూర్ణము వల్ల ఉపయోగము ఎవరికైనా అడుగుతున్నారు కదా. అవును, అది ఏమి చేయనప్పుడు, అది ఏమి కదలనప్పుడు, ఏమి అసలు యాక్టివిటీ లేనప్పుడు దాని యొక్క ప్రయోజనం ఏమిటి? ఎవరికి ఎవరికి అది ఎవరికైనా. అంతమంది లేరు, ఉండేది మీరు ఒక్కరేనా కదా చెప్తాండి. ఇది అంతమందిని గురించి భావించేటువంటి ఆయన మాయకు సంబంధించిన వ్యక్తి అండి. జగమే మాయా బతుకే మాయా కదా. సరే, సినిమా పాట పక్కన పెట్టు. అన్నమయ్య అంటే మీకు భక్తి ఉందా? ఉందండి, ఉంది గురుగారు. గౌరవం కూడా ఉందా? తప్పకుండా. పుట్టుటయు నిజము క్వశ్చన్ మార్క్, ఓవుటయు నిజము క్వశ్చన్ మార్క్, నట్టనడి మీ పని నాటకము. మీ నాటకం మీకోసం, మీ నాటకం మీకోసం అంటే నాగేశ్వర ప్రసాద్ కోసం. నాగేశ్వర ప్రసాద్ కాని పరిపూర్ణుడు మీరు.
మీరు ఎవరి కోసము అని అడిగే ప్రశ్నే రాదు మీరు పరిపూర్ణుడైతే. ఇది అన్నమయ్య సాహిత్యమే, నేను చెప్పింది కాదు. నాగేశ్వర ప్రసాద్ పరిపూర్ణుడని తెలిస్తే ఎవరి కోసం అనే ప్రశ్నే రాదు. గంగా నది కంటే గోదావరి నది గొప్పది, నాస్తికం కంటే ఆస్తికం గొప్పది అనేటువంటిది ద్వయం ఉన్నప్పుడు. ఉదాహరణకి నిన్న ఒకరు వారి పేరు వద్దులే, నిన్న ఒకరు ఏం చేశారంటే పరమాత్మకు సంబంధించిన భగవద్గీతలో ఒక శ్లోకం పెట్టండి అని అడిగారండి. బాగా వినండి. మీరు పర్పస్ ఎవరి కోసం అడిగారు దానికి చెప్తున్నానండి. పరమాత్మకు సంబంధించిన ఒక శ్లోకం పెట్టండి భగవద్గీత నుంచి అన్నారు. వెంటనే నేనేమి చెప్పాను, ఆ పరమాత్మ అనే పదం వచ్చేది భగవద్గీతలో అర్థవంతమైన శ్లోకం టక్కును పెట్టేశాను. అనాదిత్వా నిర్గుణత్వాత్ పరమాత్మ అయం అవ్యయ శరీరస్థోపి కౌంతేయ నకరోతి నలిప్యతే, ఇది పెట్టాను. ఇప్పుడు మీకు సమాధానం కూడా ఇదే వచ్చేసింది. అయ్యా, నాగేశ్వర ప్రసాద్ అనే శరీరంలోనే ఉన్నప్పటికీ చెప్పండి, శ్లోకం పెట్టండి కావాలంటే. శ్లోకం 32, 13వ అధ్యాయం 32 అండి. 13లో 32 చూసుకోండి. నాగేశ్వర ప్రసాద్ గారిలో ఉండేటటువంటి పరిపూర్ణము శరీరంలోనే ఉన్నప్పటికీ అది ఏమీ చేయదు, పుట్టదు, గిట్టదు, దానికి నాశనం లేదు, పెరగదు, నిరాకారము నిర్వికారము అనేది ఆ శ్లోకంలో క్లారిటీ ఉంది. అంతేనండి. ఆత్మ గురించి చెప్పినట్లే ఉంటుంది. 13వ అధ్యాయం అండి, 32 33 పెట్టింటాడేమో, 33 పెట్టింటాడు. అంటే పరమాత్మ అంటే పరిపూర్ణం. అక్కడ ఇదే పరమాత్మ అంటే పరిపూర్ణం, నిర్గుణం. ఎవరి కోసం అడిగారు కదా, అందులో ఎవరు లేరని చెప్తాండి. అంటే నేనేదంటే దాంట్లోంచి ఒక రకమైన శక్తి వెలువడుతుంది. దాని నుంచి మన ఆత్మకి ఎలా అయితే మిగతాది మన శరీరంలో ఎలా అయితే దాని యొక్క యాక్టివిటీస్ కి అనుగుణంగా అది వ్యవహరిస్తుందో పరిపూర్ణ కూడా అలా వ్యవహరిస్తుందని నేను అనుకుంటున్నాను. మీరు అనుకోండి, నాగేశ్వర ప్రసాద్ అనుకోండి, నేను వద్దనట్లేదు. నేను వద్దంటే కూడా మీరు అనుకోవడం మానరు. అనాది అంటే పరిపూర్ణము. మొదటి పదం చూడండి, 32వ శ్లోకం అండి, 13వ అధ్యాయం 32వ శ్లోకం అండి. చిత్రం ఏంటంటే మనం చెప్తుండే కరెంట్ పద్దు కూడా 32. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దీన్ని బట్టి మీకు బోధిస్తా ఉండేది పూజారి వెంకటేశం కాదు, కృష్ణ పరమాత్మనే. ఎందుకంటే అది 32వ కంద పద్యం, ఇది 13వ అధ్యాయం 32వ శ్లోకం. నెంబర్ కూడా చూడండి. ఏం చేయమంటారు చెప్పండి. ఈ పరిపూర్ణం ఎవరి కోసం మీరు అడిగారండి. నేను పరిపూర్ణ స్వభావం ఎట్టుంటుందో చెప్పే ప్రయత్నం నేను చేస్తే అది ఎవరి కోసం అడిగారు. డైరెక్ట్ కృష్ణ పరమాత్మ గీతాచార్య నుంచి మీరే అయినండి. నిన్న ఆయనకి ఇదే పెట్టా, పరమాత్మకు సంబంధించిన శ్లోకం పెట్టవా అంటే పెట్టా. అనాది నంబర్ 1, నిర్గుణము నంబర్ 2. అదే పరమాత్మ పరిపూర్ణము, అది అవ్యయము. ఎక్కడుంది అది? నీ శరీరంలోనేనా? శరీరస్థ. నాగేశ్వర ప్రసాద్ అనే శరీరంలో ములుగుచ్చే సందు లేకుండా ఉండే తత్వం లేకుండా ఎక్కడికి పోయింది? నాగేశ్వర ప్రసాద్ అబద్ధపు గుర్తయ్యా, అది ఉన్నాడనుకుంటున్నాడు అంతేమో. నాయన కౌంతేయ అంటే అర్జునుడా, నాగేశ్వర ప్రసాద్ రెండు ఒకటే కదా. నా కరోతి, అదేం చేయదయ్యా. దెర్ ఇస్ నో యాక్టివిటీ, ఈజ్ దేర్. నాకు ఇంగ్లీష్ రాదండి, ట్రై చేస్తాను. ఇప్పుడు ఏం చేయదు. ఇప్పుడు బంగారు కొండ ఉంది, బంగారు కొండ నుంచి బంగారం మనం తవ్వుకుంటాం, అది చేయని మాట వాస్తవమే. కానీ దానికి ఒక పర్పస్ ఉంది బంగారు కొండ ఉంటాం. కానీ ఇక్కడ పరిపూర్ణాన్ని పర్పస్ లేకుండా ఉండడం అనేది అసాధ్యం కదా. అదేనండి, బంగారం పర్పస్ నాగేశ్వర ప్రసాద్ కు. అవును, కానీ పరిపూర్ణంలో నాగేశ్వర ప్రసాద్ ఉంటే కదా మీరు చెప్పేది. గాఢంగా నిద్రపోయినప్పుడు నాగేశ్వర ప్రసాద్ ఉన్నాడని ఇప్పుడు చెప్తాడు, కానీ గాఢంగా నిద్రపోయినప్పుడు నాగేశ్వర ప్రసాద్ ఉన్నట్టు నాకు తెలుసా? తెలియదు. మరి ఈ ప్రశ్న అడిగేవారు గాఢ నిద్రలో ఉన్నారా? చెప్పలేరు. గాఢ నిద్రలో నేను ఉన్నాను అని మీరు చెప్పలేరు, ఎందుకంటే నిద్రలో పోయి చెప్పాలి నాకు మీరు. ఆ విధంగా నా కరోతి. పోనీ గాఢ నిద్ర మిమ్మల్ని ఏమైనా చేసిందే?
గాఢ నిద్ర యొక్క పర్పస్ ఏంటి? ఈ చక్కని మాట. గాఢ నిద్ర మనం ఏం చేసింది? యాక్చువల్ గా మనం ఏం చేయలేదు. ఏం చేయలేదు, పరిపూర్ణం కూడా ఏమి చేయడం లేదు. నువ్వు పరిపూర్ణుడుగా భావించక బట్ట బయలుటిదని భావింపదగునండి. నువ్వు గాఢ నిద్ర స్వరూపుడివి అని ఇప్పుడు భావించవయ్యా. ఫస్ట్ మీరు భావిస్తే అప్పుడు ఎరుకలేక సేవించడం మీకు అలవాటు అయిపోతుందండి. ఇలా చక్కని ప్రశ్న మీరు వేసింది. నేను మీ ప్రశ్నను అభిమానిస్తున్నాను, ఆనందిస్తున్నాను. నా కరోతి, పరిపూర్ణం ఏం చేయదు. నా లిప్యతే, నా లిప్యతే అంటే దేనికి అంటుకోదు. తర్వాత ఈ లిప్యతే నా లిప్యతే అనేది జ్ఞానేశ్వర చెప్పబోయే సుగుణం కూడా అదే ఈ రోజు చెప్పొస్తాడు దాన్ని. అలో లుప్తం కదా జరుగుతుండేది, అలో లుప్తం. నేను ఉండేటువంటి సుగుణమే ఇప్పుడు సగం మిగిలే ఉంది, అది కూడా ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇంకా కందపద్యం విషయం పూర్తవలేదు. 13వ అధ్యాయంలో 32వ కందపద్యంలో చెప్పిన విషయాన్ని మరింత స్పష్టంగా విశదీకరించింది కృష్ణ ప్రభువుల యొక్క 32వ కందపద్యం కూడాను. ఇప్పుడు చెప్పండి, దీన్ని పెట్టానండి ఆయనకి. బట్టి ఆయనే శ్రీకృష్ణ పరమాత్మ స్వరూపమేమో. వేణు గారు పాపం పరిపూర్ణ దర్శనికి పీఠిక స్టైల్ చెప్పింది కూడా ఆయనే నాకు. ఉడుపూడి నాగేశ్వరరావు గారు పరిపూర్ణ దర్శిని గ్రంథ ప్రకటనకు సారాంశం రాశారండి. దాని స్టైల్ ప్రారంభంలో ఎత్తుగడ నేర్పించింది ఆ వేణుగారే. ఆయన శ్రీకాళహస్తి దగ్గర నాయుడుపేట. ఒకసారి మాట్లాడండి, బాగుందండి. వారు నిన్న నాకు పెట్టారండి. మరి నిన్న వారితో చర్చించిన చర్చ మీతో చర్చిస్తున్నది ఒకటే. ఇప్పుడు వారు ఏం చేశారంటే అడిగారు, ఈ విధంగా నాకు కొన్ని శ్లోకాలు కావాలన్నారు. ఈ శ్లోకము దాని భావం పెడితే ఏం చేశారు, భాగవతంలో ఉండే ఒక పద్యం పెట్టారు, లోకంబులు లోకేశులు అనేసి. ఇది భాగవతం అండి, అది భగవద్గీత. మీరు దీనికి దానికి తేడా తెలియకపోతే ఎట్లా? దయచేసి మీరు పరిపూర్ణులు కదా, మీకు గ్రంథాలు అవసరం లేదండి అని పెట్టాను. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, ఆస్తిక సభలకు నన్ను ఆహ్వానం చేశారు, నేను ఆస్తిక సభలోకి వెళ్ళి మాట్లాడాలి అన్నాడు. లేదండి మీరు పరిపూర్ణులు కదా, మీకు చెప్పినట్టే చెప్పాను. మీరు పరిపూర్ణులండి, మీరు పరిపూర్ణులు అయినప్పుడు ఎవరైనా వచ్చేదని అడిగితే మీరు చెప్పండి, లేకపోతే అవసరం లేదు. అంతేగాని మీకు సభలు సమావేశాలు గ్రంథాలు మీకు అక్కర్లేదయ్యా నేను. లేదు సార్, వాళ్ళు మన ఇంటికి వచ్చి పిలిచారు, నేను వాళ్ళ ఇంటికి పోయి రావాలి. వెళ్ళండి, మంచిది, వెళ్ళరండి. కానీ వెళ్లే ముందు మీరు గ్రంథాలు శ్లోకాలు ప్రిపేర్ అవ్వాలనే ఆశ పెట్టుకోబాకండి. అది కర్తృత్వం అవుతుందండి. ఇప్పుడు మీకు నేను చెప్పేటప్పుడు మీ పైన నేను గెలవాలి, మీ ప్రశ్నకు నేను ఆన్సర్ చెప్పాలి అంటే కర్తృత్వం అవుతుందండి. మీ ప్రశ్నకు ఆన్సర్ మీ నుండే నేను చెప్తా ఉండేది కాబట్టి నాకు కర్తృత్వం ఎందుకుంటది? కాబట్టి మీరు శ్లోకాలు భగవద్గీతకి భాగవతానికి తేడా తెలియదు నీకు అంటే మీరు చదువుకోలేదు కాబట్టి. దీనికి చదువు అవసరం లేదండి, దీనికి మా లౌకికమైన చదువు అక్కర్లేదండి. మీరు విద్యావంతులు కాదు కాబట్టి, మీకు ఈ గ్రంథాల గురించిన పరిజ్ఞానం లేదు కాబట్టి, ఇప్పుడు ఆస్తిక సభలో పాల్గొనేదానికి పలానా శ్లోకం అని బట్టి పట్టుకుంటాను, పలానా పద్యం ఇది మీకు అవసరం లేదండి. అవును, ఎక్కడో అమెరికాలో ఉండేటువంటి అశోక్ గారు తెలుగు భాష రానటువంటి ఆయన ఈ కంద పద్యాలను ఆదరించి చిత్తూరు జిల్లాకు వచ్చాడండి. మరి ఆయనకి ఈ భాష కూడా రాదు, నా భాషే రాదు. మరి అలాంటప్పుడు తమిళనాడులో ఎక్కడో తెలుగు అక్షరం ముక్క రానటువంటి ఆయన సహజమూర్తి అయ్యారండి. కాబట్టి దీనికి భాషతోనూ చదువుతోనూ పని లేదండి. నా వృత్తి పిల్లలకు చదువు చెప్పడం కాబట్టి మీకు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నా, అంతేగాని నేను చెప్పేది ఏం లేదు ఇక్కడ. బాగుంది. ఇప్పుడు మీరు మంచి సూచన చేశారు గురువు గారు. ఇప్పుడు గాఢ నిద్ర మనం ఏం చేసింది అన్నప్పుడు, ఇప్పుడు దాంట్లో మనం ఎంటర్ అయ్యాం, బయటకు వచ్చాం, దాన్ని మనం అది చేసింది ఏమి లేదు. పరిపూర్ణ కూడా ఇంచుమించు అంతేనేమో. మరి ఇంచుమించు కాదు, అంతే, అది బోధగా చెప్పాము. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీ మాట నేను తీసుకుంటున్నానండి, మళ్ళీ ప్రమాణం, మీ మాట నాకు ప్రమాణం అండి. గాఢ నిద్రలోకి మనం ఎంటర్ అయ్యాము, బయటకు వచ్చామంటున్నారు కదా, ఎంత విశాలంగా ఉంది ఆ బిల్డింగ్? గాఢ నిద్ర అనేటువంటి బిల్డింగ్ ఎంత విశాలంగా ఉంది? ఎన్ని ఎకరాలు ఉంది? అవును, అది మనం లేకుండా పోయేంత అంత విశాలంగా ఉంది. చూడు, గాఢ నిద్ర అనే దాంట్లో మీరు ఎంటర్ అయినాను బయటకు వచ్చినాను అంటున్నారు కదా, అది ఎంటర్ అవ్వడం బయటకు రావడం ఏంది? అసలు ఈ మాటలన్నీ కూడా చూసుకుంటే మనం గాఢ నిద్రకి పరిపూర్ణానికి సరిపోల్చి చూసుకుంటే
మాట్లాడేవాడు కేవలం తన అభిప్రాయములను ఎదుటి వ్యక్తికి తెలియజేయడానికి ఉపయోగించేటువంటి మాధ్యమము భాష. ఈ భాష అదే అంటాడు వేణుగారు, భాషలో పదాలు బాగా అర్థం కావాలండి, నేను చెప్పేది వాళ్ళకి బాగా అర్థం కావాలండి అని చెప్తాడు. నో నో నో, నేను చెప్తే ఉంటే కదా నీకు అర్థం కావాలని కర్తృత్వం నాకు కావాల్సిందే. చెప్పే నేను ఈయనే నువ్వు పరిపూర్ణంలో లేదండి. మూగవాడి మాట అండి, చెవిటమైన ముచ్చటండి. నేను చెప్పిన దాన్ని మీరు వింటున్న దాన్ని విడిచి చూడండి, అది పరిపూర్ణం అండి అని చెప్పేటప్పటికే ఇదే మరి చెప్పేటప్పటికి ఆయన పక్కన లెఫ్ట్ అయిపోయినాడు. గ్రూప్ లో కలిపాను ఆయన్ని, మీ ప్రశ్నల సమాధానాలు చదవని అని. ఒక్క నిమిషం ఉండలేరండి ఆ గ్రూప్ లో. ఆయన జ్ఞానయజ్ఞ ప్రత్యక్ష శ్రోతల్లో ఉండే వాళ్ళంతా సాక్షాత్తు సాజన్మ సాకార సద్గురుమూర్తులు అండి. గీత వాళ్ళు కూడా వాళ్ళే అనుకోండి, కాకపోతే వాళ్ళు దీన్ని ఈ చర్చ ఇష్టం లేని వాళ్ళు అక్కడ ఉండలేరు. ఈ గట్టి ఇష్టపడిందో మరి నాకు తెలియదు కానీ, మరి నేను ఎంత అదృష్టవంతున్నా అది కూడా నాకు తెలియదు కానీ 924 రోజులుగా మీరు వదలట్లేదు దీన్ని. తెలుసుకోవాలి కదా గురువు గారు, తెలియజెప్పే వాళ్ళు ఉండాలి, తెలుసుకోవాలి. నేను అదృష్టవంతుందండి. అదృష్టవంతులే గురువు గారు. చూడండి, పురుగు ఉక్కు స్తంభాన్ని కొరికింది అంటే మీరు నమ్మడం లేదు. పరిపూర్ణంలో మీరు పుట్టారు అంటే కూడా మీరు నమ్మకూడదయ్యా. అది కథ. నెక్స్ట్ పాయింట్, వీతిహోత్రుడు అంటే అగ్ని అండి. వీతిహోత్రుడు అంటే అగ్ని. చెదలును బాగా వినండి, వీతిహోత్రు అగ్నికి చెదలు పట్టింది అంటే నమ్ముతావా? చూడు, ఉక్కు స్తంభాన్ని పురుగు కొరికిందంటే నమ్మలేవు. అగ్నిహోత్రుణ్ణి చెదులు పట్టింది, అగ్నికి చెదులు పట్టింది అంటే కూడా నమ్ముతావా? రెండైంది. అంటే చూడు, జ్ఞానేశ్వరి స్టైల్ కృష్ణప్రభు స్టైల్కి ఏం తేడా లేదు. ఆయన నిన్న బోధ సంపూర్ణం చేశారు. అందులో మీరు సుదీర్ఘమైన చర్చలో నుంచి మీరు ఇచ్చిన ప్రశ్నలన్నిటికీ సమాధానం 2 మాటల్లో చెప్పేస్తున్నాడు చూడు. మరి అలా అంత స్పష్టంగా ఉండేటప్పుడు 2 ఉదాహరణలు ఇక్కడ చెప్పింది ఆయన మనకు. ఉక్కు స్తంభాన్ని పురుగు కొరికిందంటే నువ్వు ఒప్పుకుంటావా? వినదగునే పదం కూడా ఆయన చెప్పింది, లాస్ట్ పదం. పురుగు ఉక్కు స్తంభమును కొరికినదనా వినదగునే, అసలు అది వినాల్సిన మాటేనా? లాస్ట్ పదం దీనికి. ఇంకోటి, వీతిహోత్రుకొని మృంగే చెదల్ వినదగునే, అగ్నికి చెదులు పట్టింది అంటే అది మాటేనా, వింటావా? నెక్స్ట్, ధరనని నేను ఈ ప్రపంచంలో మీరు అడుగుతా ఉండే ప్రశ్న కూడా, పరిపూర్ణానికి ఏదో ఒక పర్పస్ ఉండాలి కదా, అంటే దాంట్లో ఏదైనా యాక్టివిటీ ఉండాలి కదా, లేదంటారా అంటే ఉంటే మీకు సందేహమే రాదు కదా. పరిపూర్ణంలో దెర్ ఈజ్ నో యాక్టివిటీ. ప్రూఫ్ మీకు ఆల్రెడీ ఇచ్చేసాను. 32వ కంద పద్యం 13లో 32వ శ్లోకం కూడా అదే. దెర్ ఈజ్ నో యాక్టివిటీ అండి. ఈజ్ దేర్, ఈజ్ దేర్, దెర్ ఈజ్ నో యాక్టివిటీ. కానీ అది ఎక్కడుందో కూడా చెప్పలేము, మళ్ళా ఎలా ఉంటుందని చెప్పలేము. ఎందుకు చెప్తాను చూడండి. గాఢ నిద్ర గాఢ నిద్ర ఎక్కడ ఉందంటే ఏం చెప్తాం, కానీ గాఢ నిద్రలో మనం ప్రవేశిస్తున్నాం, బయటకు వస్తున్నాం. కాదు కాదు, నిద్రలో నువ్వు ఉండవు, నిద్రలో నువ్వు ఉండవు అంతే. నిద్ర నువ్వు ఒకటే అక్కడ. ఇప్పుడు కూడా నిద్ర నీలోనే వచ్చిందా, వేరే నుంచి వచ్చిందా? నిద్ర నాలో నుంచి నిద్ర అనేది ఉన్నది, దాంట్లో నేను చేరాను. కాబట్టి నిద్రలో బాగా సింపుల్ అండి. నిద్రలోకి పోతా ఉండా, బయటకు వస్తా ఉండా అని ఆలోచించే ఆయన నాగేశ్వర ప్రసాద్. కానీ నిద్రపోయిన తర్వాత నిద్రా స్వరూపం నువ్వే కదా తండ్రి. ఆ నువ్వే ఇప్పుడు అనుకో, సరిపోతుంది. గాఢ నిద్రలో నిద్రపోయింది నువ్వే కదా. అక్కడ నాగేశ్వర ప్రసాద్ ఉన్నాడా? నాగేశ్వర ప్రసాద్ లేని మీరు పరిపూర్ణులే కదండి. నిన్న మీరు రాశారు కదా, రాసుకోమని చెప్పారు. నిన్న చెప్పారు కదా, మొన్న పలికారు. నాలో నేను లేనప్పుడు నేను పరిపూర్ణమే. గాఢ నిద్ర నేనైతే గాఢ నిద్రలో అటు ఉండిపోవాలి, నేను బయటికి రాకూడదు. ఆహాహా, మీరు ఎప్పుడు అది పోలిక మాత్రమేనండి, పోలిక మాత్రమే, అంతే అంతే అంతే. రైట్. గాఢ నిద్రలో నుంచి బయటికి రాకూడదు అంటే మీరు మళ్ళీ నాగేశ్వర ప్రసాద్ గా మాట్లాడుతున్నారు.
గాఢ నిద్రలో ఉండిపోవడం అంటే అది గాఢ నిద్ర వలెను అనిపించు అది అచల పరిపూర్ణము. బాగా నిద్రలోకి మీరు పోవడం రావడం కాదు, దాని సూచనగా చెప్పాను. అంతేనండి, అంతే గురుగారు. బాగుంది. ఈ అనుభవంలో సూచనగా గాఢ నిద్రను చెప్పానే తప్ప అంతే. నిద్రలోకి నువ్వు పోవడం లేదు, రావడం లేదు. పోవడం రావడం అంటే మీరు ఆఫీస్కి పోయినట్టు వచ్చినట్ట. మీరు ఆఫీస్కి పోయినారంటే ఆఫీస్ నుంచి రావడం ఉంటది. నిద్రలోకి పోవడం రావడం అదేంటి అది? పోవడం రావడం కాదు అది. అదేలేండి. దాని ఉదాహరణగా మీరు అర్థం చేసుకోవాలంతే. అంతేనండి. నెక్స్ట్ మూడోదండి, అంటే ఇది పరిపూర్ణాన్ని సూచన చేసేటువంటిదండి. మాయాసతి అంటే పంచభూత ప్రకృతికి సంబంధించినటువంటి జగము, జగత్తు. హరిని అంటే పరిపూర్ణుడిని. పరిపూర్ణుడిని హరిని అంటే పరిపూర్ణుడినే, డౌటే లేదు దీంట్లో మీకు. ఈ పరిపూర్ణ ప్రబోధ 28 నుంచి 39 వరకు. హరిని అంటే పరిపూర్ణుడిని, పరిపూర్ణమును. ఈ మాయా సతి ఉండ్లా, మాయా సతి రెండు ఒకటే, పదాలే రెండు. మాయా సతి, జగము అనే ప్రకృతి, మాయా అనే ప్రకృతి. పూజారి వెంకటేశం, కావూరు నాగేశ్వర ప్రసాద్ వీళ్ళంతా మాయా ప్రకృతిలో భాగమైనా కాదా? అంతేనండి, అంతే గురుగారు. వీళ్ళకి అదేట తెలుస్తుంది, వీళ్ళు అదే కదా, వీళ్ళకి అది తెలీదు. అందరూ సర్వం పరిపూర్ణమే. సర్వము గురువు మయము భవరోగ వైద్యుడు అతడని తెలియ. మన ఇద్దరు గురువు కాదు, పరిపూర్ణుడు ఒకడే గురువు. అందులో లేనిదే ఈ మాయ, మన ఇద్దరం లేదు దాంట్లో. అది కరెక్టే. కరెక్ట్ అయినప్పుడు అది ఎవరి కోసమో అని అడిగేవాడు అది లేదు. ఇప్పుడు ఇక్కడ గురుగారు నేను అనేది ఏంటంటే, మనస్సు ఏది భావిస్తే అది అవుతుందండి. మనం యాపిల్ అంటే యాపిల్ అవుతుంది. అలాగే నేను పరిపూర్ణుడని భావించి ఆశ్రయిస్తే నేను పరిపూర్ణుడు అయిపోతాను, అంతే కదా? అయిపోరు, మీరే పరిపూర్ణుడని మీకే తెలిసిపోతుంది గురు సూచనతో. అంతే, కొత్తగా అయ్యేది పోయేది ఏం లేదు. మీరు పరిపూర్ణుడే, అదే తెలిసిపోతుంది, అది తెలిసిపోతుంది. తెలిసిపోయినప్పుడు ఏముండదు, ప్రశ్నించేవాడు ఉంటే ప్రశ్న వస్తుంది, అందులో ప్రశ్నించేవాడు లేదు. కాబట్టి అటువంటి పరిపూర్ణుడికి ఈ మాయ ప్రభావితం చేసింది అంటే, చికాకుగా యొనర్చే అంటే ప్రభావితం చేసింది అంటే వినదగునే. వినదగునే అనేది మూడిటికి అప్లై చేయండి. పురుగు ఉక్కు స్తంభాన్ని కురికింది అంటే వినదగునే, అగ్గికి చెదులు పట్టిందంటే వినదగునే, పరిపూర్ణంలో ఎరుగు పుట్టింది అంటే వినదగునే. నో, ఈ చికాకుగా యొనర్చే అని ఎందుకు పెట్టారంటే, పురాణ కల్పితాల్లో కొన్ని ఆసక్తి కలిగించడం కోసం కొన్ని కల్పించుంటారు పురాణాల్లో. శివుడు తపస్సు చేస్తా ఉన్నాడంట, అతనిని అదే ఈవిడ ఎవరు హిమవంతుని కూతురు పార్వతి అతన్ని తపస్సు చేసి మెప్పించి అతనికి పిల్లకాయలు పుట్టినారంట అని. ఆ పిల్లల పేర్లు చూడండి, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, వాళ్ళిద్దరికి పుట్టినారంట. ఇట్లా ఉంది కాబట్టి ఇదంతా కేవలం కథను పెంచడం కోసం, సింబాలిజం గా ఒక పురాణాల్లో నీతి చెప్పడం కోసం, జనులను ఆకర్షించడం కోసం రాసింది మాత్రమే అని అర్థం. పార్వతికి శరీరం ఉందే, ప్రకృతికి శరీరం ఉందా? ప్రకృతే శరీరంగా ఉందా? ప్రకృతి శరీరంగా ఉంది. ప్రకృతే శరీరంగా ఉండేటప్పుడు ప్రకృతికి ఉండేటువంటి పిల్లలంతా, ప్రకృతి అంతా కూడా పరిపూర్ణంలో లేనిది కదా, తీరా? అవునండి. మరి పరిపూర్ణంలో ఇది లేనిది అన్నప్పుడు పరిపూర్ణుడిని, పరిపూర్ణాన్ని ఇది ప్రభావితం చేసింది. ప్రకృతి శూన్యం కదా, ఎరుక పరిపూర్ణంలో శూన్యం కదా. కాబట్టి పరిపూర్ణంలో ఎరుక శూన్యము గనుక ఎరుక లేనిదని కృష్ణ ప్రభువులు 32వ కంద పద్యము ద్వారా సూచన చేసిరి. దాన్ని కావూరి నాగేశ్వర ప్రసాద్ గారికి కొన్ని అర్థం కాని విషయాల్ని నిన్న వేణు గారికి సంబంధించినటువంటి చర్చతో సమన్వయం చేయడం అయింది. కొన్ని విషయాలను దానికి నాకు కూడా తెలియదు. 32వ కంద పద్యానికి 13వ అధ్యాయం 32వ శ్లోకానికి అంత స్పష్టంగా సమన్వయం కూరుతుంది నాకు తెలియదండి. మరి ఎంతవరకు ఎప్పుడు
ఎప్పుడో 4-5 సంవత్సరాలకు ముందు మరి పరిచయం అయినటువంటి ఆయన ఇంతవరకు మాట్లాడకుండా నిన్న మాత్రం మాట్లాడింది ఈ చర్చ కోసమేమో పాపం. మాట్లాడిందంటే మెసేజ్ పెట్టారు, రిటర్న్ మెసేజ్ పెట్టారు, అది ఇప్పుడు క్లాస్ లోకి వచ్చేసింది ఆ మ్యాటర్ అని. ఈ విధంగా పురుగు ఉక్కు స్తంభాన్ని కొరికిందన్నా, అగ్గికి చెదులు పట్టిందన్నా ఎట్టా నమ్మవో, ఈ పరిపూర్ణంలో ఎరుక పుట్టింది అంటే నమ్మొచ్చా? క్వశ్చన్ మార్క్. అంటే నమ్ముతారా లేదో నమ్మే వాళ్ళు ఇష్టం. కాబట్టి కృష్ణ ప్రభువులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మార్ధవము, హ్రీ, అచాపలం అనేటువంటి 3 సుగుణాలను గురించి తెలుసుకుంటామండి. మనకి ఇంకా 26 నిమిషాల టైం ఉన్నట్టుంది. దీంతో మనకు 17వ సుగుణంలో సగంలో ఉన్నానండి. 2వ శ్లోకంలో చూడండి, అహింస, సత్యము, అక్రోధము, త్యాగము, శాంతి, అపైశునం, దయ అయిపోయింది. భూతేషు అలోలుప్తం సగంలో ఉన్నామండి నిన్న. ఆ సగంలో ఎక్కడున్నామంటే చూడండి, మహాసిద్ధులు అంటే పరిపూర్ణుడు అండి. సాక్షాత్తు ప్రకృతి లక్ష్మి స్వయంగా తన ఎదురుగా వచ్చినప్పటికీ తను పట్టించుకోడు. ఈ రోజు స్టార్ట్ అవుతా ఉండే చర్చ దీనికి సంబంధించిందే. పరిపూర్ణుడిని టెంప్ట్ చేసేదానికి, పరిపూర్ణుడు అంటే అర్థం ఏంటి? రెండవది లేదని కదా. పరిపూర్ణుడు అంటేనే రెండవది లేదని అర్థం. రెండవది అతన్ని ఆకర్షించిందని ఎట్టంటాము? హరిని మాయాసతి చీకాకుగా వనర్చనంటే వినదగునా? ఈ పాయింట్ లో నిన్న ఆగాం. చూడండి, ఇదే విధంగా లౌకికమున అంటే ప్రాపంచిక విషయంలో ధరనని నను అన్నాడు చెప్పేసి ప్రభు. లౌకికమున ఇదేనా? రైట్. ఇదే విధమున కింద లాస్ట్ లైన్ అండి, సెల్లో చూసుకోండి అక్కడనే. లౌకికమును స్వర్గీయమును అయిన విషయ సుఖములు, ఇప్పుడు ఇందాక మీరు చెప్పింది అదే, ఎవరి కోసం, ఎవరి పర్పస్ కోసం అన్నారు కదా. ఈ సుఖ దుఃఖాలు ఎవరి పర్పస్ కోసము అంటున్నటువంటి వ్యక్తి బహువిధాలుగా ఆలోచిస్తున్నటువంటి ఎరుక స్వరూపుడు అని అర్థం అండి. అంటే పూజారి వెంకటేశము లేకపోతే కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు అని అర్థం అండి. వారు లౌకికమును స్వర్గీయమును అయినటువంటి విషయములు, సుఖములు అతని ఇష్టానుసారం ఎరుకలో మాట్లాడుతున్నాడు. అతను పరిపూర్ణుడని తెలిస్తే ఎట్టుంటాడంటే చూడండి, అవి అతనికి దాసుల వలె ఉంటాయి. పంచ విషయాలు ఆ అచల పరిపూర్ణ గురుమూర్తిని సేవిస్తుంటాయండి. సద్గురుమూర్తిని ఈ పంచ విషయాలు సేవిస్తూ ఉంటాయండి. అంటే శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలంతా అతనికి అలంకారంగా ఉండిపోతాయి. అతనితో ఎవరు మాట్లాడినా అతని నుంచి ఏదైనా తెలుసుకొని రావాలనే తప్ప ఆయన వీళ్ళ దగ్గర తెలుసుకునేదే ఉండదండి. కాబట్టి అతని ఇష్టానుసారము లౌకికము, ప్రాపంచిక విషయాలంతా దాసుల వలె ఉన్నప్పటికీ ఆయన అలోలుప్తుడై ఉంటాడు. ఇది భూతేషు అలోలుప్తం అంటే అన్ని భూతముల పట్ల అతను నకరోతి నలిప్యతే, ఇంచేపు చెప్పింది అదే. నకరోతి నలిప్యతే, అతను వాటి గురించి పట్టించుకోడు. ఇప్పుడు కూడా ఆ సుఖాలని అనుభవించాలనే తలంపు మనస్సున కలగనివ్వడు. రానిలే ఏమన్నా రాని, అతనికి అంత ఏం తన అవసరం లేదు. అతను 2007 అనుకుంటాను. 2007లో కంప్లీట్ గా 5 ఎకరాల పొలము, ఇల్లు, వాకిలి మొత్తం తిరుమల అన్నదాన సత్రం రాయించినాడండి. ఆ తర్వాత 1500 రూపాయల జీతంతో అతను తన జీవిత భాగస్వామితో ఉద్యోగం ప్రారంభించాడండి. మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడ ఎంత వచ్చినప్పటికీ అది సొంత ఇల్లా లేకపోతే బాడిగిల్లా లేకపోతే ఫ్లాటా ఏమొస్తుందో అసలు దానికి సంబంధం లేదు అతనికి, గుర్తుపెట్టుకోండి. అసలు చెప్పేదానికి కుదరదండి దాన్ని. ఆ సుఖాలని అనుభవించాలనే కోరిక గాని అసలు అది తన మనసులో రాదు. అంటే ఇంకెంతని చెప్పనగును అంటారు జ్ఞానేశ్వరి. ఏ అవస్థలో అయితే జీవుడికి ఏ విధమైన అభిలాష ఉండదో, ఏ విధమైన అభిలాష ఉండదండి. సెల్ఫ్ ఎగ్జాంపుల్ గా ఎప్పుడన్నా ఇవ్వచ్చు అని మనకు కృష్ణ పరమాత్మ చెప్పారండి 32వ శ్లోకం 3వ అధ్యాయంలో.
నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించిన 22 అనుకుంటాను, 2వ అధ్యాయం 3వ అధ్యాయం 22 అండి. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించిన నానవాప్తం అవాప్తవ్యం వర్త ఏవచ కర్మణి అంటే. అంటే ఈ సృష్టిలో నేను మూడో అధ్యాయం కర్మయోగం ఇందులో 22 ఏమంటాడంటే, నాకు ఈ సృష్టిలో చేయదగిన పని ఏం లేదు. చూడండి, నమే పార్థాస్తి కర్తవ్యం, పరిపూర్ణుడైన నాకు త్రిషు లోకేషు 3 గుణాలతో సంబంధం లేదయ్యా. కించన కొంచెం కూడా సంబంధం లేదు నాయన. ఎందుకో తెలుసా, నేను మీకు పంచభూతాలతో కూడిన దేహంతో కనిపిస్తున్నాను గాని నాన అవాప్తం అవాప్తవ్యం అంటే అర్థం ఏంటంటే, నేను పొందనిది ఏది లేదు, ఇంకా పొందాల్సింది కూడా లేదు నాయన. పొందనిది ఏది లేదు అంటే పరిపూర్ణంలో ఉండేదంతా లేనిదని అర్థం. పొందాల్సింది ఏమీ లేదంటే, నువ్వు కావూరి నాగేశ్వర ప్రసాద్ గా మీకు తెలియబడుతున్నప్పటికీ అతని పరిపూర్ణాన్ని గురించి తెలుసుకున్న తర్వాత ఇంకేదైనా కావాలనుకుంటాడా? అతనికి రెండోది ఉంటదే, రెండోది లేనప్పుడు ఏం కోరతాడు చెప్పు. ఇప్పుడు ఇక్కడ ఒక సమస్య వచ్చింది గురుగారు. నాకు విషయ ప్రపంచంలో ఉన్నామని మనకు స్పష్టంగా తెలుసు, అందులో డౌట్ లేదు. దానికి అతీతమైనది శాశ్వతమైనది ఏదో ఉన్నదని కూడా తెలుసు. అదేమిటి? ఏమీ లేని ఎరుక, లేకపోతే ఉందనుకున్న పరిపూర్ణమా? ఉందనుకున్న పరిపూర్ణం అయితే మరి దాన్ని డిఫైన్ చేయలేమే. నేనే డిసైడ్ చేస్తున్నాను. డిఫైన్ దాని స్వరూపం ఇదని చెప్పలేనప్పుడు అది ఉందని మనం ఎలా అనుకోవాలి? మనం అనుకునేవాడే దాంట్లో లేదు. దాంట్లో అనుకునేవాడు ఉంటే రెండోవాడు అవుతుంది కదా వాడు. అంటే విషయ ప్రపంచానికి అతీతమైంది ఏమీ లేని ఎరుక అంటారా? ఏమీ లేని ఎరుకే విషయ ప్రపంచం. అది కరెక్ట్. ఏమి లేని ఎరుకే విషయ ప్రపంచం, రైతు. ఎరుకకి అతీతమైంది విషయ శాస్త్రం. ఓకే, అవును, అది అతీతమైంది శాస్త్రం అంటారా? నేను అనలేదు, మీరు అన్నారు. ఇప్పుడు మరి అక్కడ ఉన్నదేంటి? ఆ ఉన్నదాన్ని డిఫైన్ చేయలేకపోతున్నామా? డిఫైన్ చేసేవాడు ఉన్న దాంట్లో లేడు. మంచి ప్రశ్న అండి, బాగుంది. ఉన్న దాంట్లో డిఫైన్ చేసేవాడు లేడు. చెప్పండి. ఉన్న దాంట్లో డిఫైన్ చేసేవాడు లేదు. గాఢ నిద్రలో మీ చరిత్ర మీరు చెప్పండి. గాఢ నిద్ర ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, సెల్ఫ్ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఈ శ్లోకం గుర్తొచ్చే చెప్పాను. సెల్ఫ్ ఎగ్జాంపుల్ చెప్పొచ్చు అని చెప్పాను. దానికి ఉదాహరణగా నేను ఇవ్వాలి కాబట్టి నేను ఇంతకు ముందు కూడా చెప్పుకున్నా, ఒకరోజు మీకు అవసరమైనప్పుడు సెల్ఫ్ ఎగ్జాంపుల్ ఇస్తానని. ఏమండి, 10 కిలోమీటర్లు మీరు ప్రతిరోజు ఉదయం సాయంత్రం పోయి వచ్చేస్తే సరిపోతుంది కదా, ఎందుకండి మీరు ఇంత దూరం ప్రయాణం చేస్తారు అని అడిగారు. నేను కొంతమంది అడిగారు, మీరు సొంతంగా ఇల్లు కట్టుకొని 10 కిలోమీటర్లు ప్రయాణం చేయలేకపోతే ఎట్టండి, మీరు ఇంత స్వామరి అయితే ఎట్టా, ఇవన్నీ అడిగారు. నేను అన్నాను, ఇల్లు అని మీరే అంటున్నారు, కాలేజీకి దగ్గరుండే ఇల్లు బాడిగిల్లు అని, 10 కిలోమీటర్ల దూరంలో కట్టుండే ఇల్లు సొంత ఇల్లు అనే ఫీలింగ్ నాకు లేదండి అని చెప్పానండి. ఇల్లు అంతే. నేను ఉద్యోగం చేసే చోట కాపురం ఉండడం అనేది ఉద్యోగానికి సంబంధించిన లక్షణం. అది నా డ్యూటీ బ్యూటీగా చేయాలంటే కాలేజీకి నేను అందుబాటులో దగ్గరలో ఉండాలి. నేను విద్యార్థుల నుంచి ఎప్పుడు నేర్చుకోవాలని ఆశపడుతూ ఉంటాను. అప్పుడు విషయాభిలాష ఉండదనే దానికి నన్ను నేను ఎగ్జాంపుల్ గా ఇవ్వడంలో తప్పేం లేదు. దానికి ఫస్ట్ దీనికి ముందు ఆయన జనక మహారాజుని ఉదాహరణగా చెప్పి కృష్ణ పరమాత్మ తననే ఉదాహరణగా ఇచ్చినట్లు రాస్తారు మన వేదవ్యాసుల వారు. అది నేను ఇవ్వడంలో మీకు పొరపాటు లేదని ఇస్తున్నాను. ఇప్పుడు ఏమంటాను నేనంటే, జీవుడికి ఏ విధమైన విషయాభిలాష ఉండకపోతేనే కదా వాడు ప్రత్యేకంగా వచ్చి దూరంగా కాపురం పెట్టి దానికి దగ్గరకు ఎప్పుడు కాలేజీ చుట్టూ తిరుగుకుంటా దాని గురించి ఆలోచించుకుంటూ పిల్లలకి ఏం పాఠం చెప్పాలని ఆలోచిస్తూ ఉన్నాడు అంటే వాడికి వృత్తికి అంకితమైనని అర్థమే కదా. కార్యం కర్మ కరోతి, వాడు ఉద్యోగం చేసినప్పటికీ వాడు డ్యూటీ బ్యూటీగా చేస్తాడే తప్ప డ్యూటీ నాది అనేటువంటి అహంకారం అతనికి ఉండదు. ఇంకా అట్టి అవస్థని లోలుపత్వము అన్నారు. అక్కడ వచ్చేయండి, జ్ఞానేశ్వరి దగ్గరకు వచ్చేయండి. ఇప్పుడు అతను చేసినట్టు కాదండి. అతనికి సొంత ఇంటికి బాడిగింటికి, నాగేశ్వర ప్రసాద్కి నాగేశ్వర రావుకి, నిన్న వేణు గారికి లోకేష్ గారికి నాగేశ్వర ప్రసాద్ గారికి మరి
మీకు ఏమి అందరినీ సమానంగా అందరినీ పరిపూర్ణుడుగానే చూస్తున్నాడంటే వాడు పరిపూర్ణుడై ఉండాలి కదా. అప్పుడు పరిపూర్ణంలో రెండవది లేదు అని అతనికి నిర్ధారణ అయిందా లేదా అనేది మనం లెక్కేసుకోవాలంటే. కాబట్టి దీన్ని అలోలుప్తము అంటారండి. పరిపూర్ణానికి పర్పస్ ఏంటి కాదు. మంచి ప్రశ్న, చాలా మందికి వచ్చిన ప్రశ్న ఇది, వచ్చిన డౌటే ఇది. అంతెందుకు మా అన్న మా తమ్ముడు ప్రతిరోజు ఇదే అడుగుతారు. వాళ్ళకి చెప్తూ ఉంటాను, అదే మీకు చెప్తున్నా, పరిపూర్ణానికి పర్పస్ ఏంటి కాదు. పర్పస్ కోరేవాడు పరిపూర్ణంలో లేడు, అదే విషయం. రివర్స్, చిన్న రివర్స్ అంతే. నెక్స్ట్ 17 అయిపోయిందండి. 18 మార్ధవము. దీనికి నిర్వచనం చెప్తా, రాసుకోండి. జీవించి ఉన్న పరిపూర్ణుని స్వరూపము మార్ధవమనబడును. జీవించి ఉన్న, అదే మీరు అడిగిన, జీవించి ఉన్న పరిపూర్ణుని స్వరూపమే మార్ధవం అని చెప్పబడును. ఓకే, జీవించున్న పరిపూర్ణ యొక్క స్వరూపం. ఓకే, లేకపోతే అది నాకెందుకు, అది నాకు అవసరం లేదు అంటే అది అట్ట కాదు. జీవించి ఉండేటప్పుడు నువ్వు పరిపూర్ణుడు అని తెలిస్తేనే నీకు మార్ధవం ఉన్నట్లు లెక్క. అది అట్లా లెక్క. అది ఎట్లా మరి, మనకి ఇంకా 15 నిమిషాలు ఉంది. మరి జ్ఞానేశ్వరితో చర్చ చేద్దాం. తేనెటీగలకు తేనె పట్టులో ఉంటే మార్ధవం. నంబర్ 1 ఇది. తేనెటీగలకు తేనె పట్టులో ఉంటే మార్ధవం. పూజారి వెంకటేశం ఎక్కడుంటే అక్కడ పూర్తిగా అందరినీ పరిపూర్ణుడుగా ఆయన ఆస్వాదిస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన ఎక్కడ ఉన్నా మార్ధవమే. ఆయనకి సొంత ఇల్లు, బాడుగిల్లు, తన పిల్లలు, పరాయి పిల్లలు నో. ఉదాహరణగా చెప్పొచ్చండి, మా అబ్బాయికి నేను ఇంట్లో ఏది చెప్తానో కాలేజీలో ఉండే నా విద్యార్థికి అదే చెప్తానండి. నేను నా పిల్లల్ని ఎక్కడ చదివిస్తానో, నేను ఉద్యోగం అక్కడే చేస్తాను, నేను ఉద్యోగం చేసే చోట నా పిల్లల్ని చదివిస్తాను, అందరికి అదే చెప్తానండి. ఇందులో ఏం అనుమానం లేదండి. తేనెటీగలకు తేనె పట్టులో ఉన్నప్పుడు ఎంత మార్ధవమో, అచల పరిపూర్ణుడికి విషయాల్లో ఉండినప్పటికీ అతను విషయాలు అవసరం లేకుండా ఉంటాడు. తేనె పట్టులో ఉండే తేనెటీగకు మార్ధవంగా ఉన్నప్పటికీ అది మొత్తం తేనె అంతా తాగేస్తుందా, మిగతా వాళ్ళు తాగుతారా? అట్ట గుర్తుపెట్టుకోండి. నంబర్ 2, జలచరములకు నీరు. నీళ్ళల్లోనే చేపలు ఉంటాయి, కానీ నీళ్లు మన కోసమే. నీళ్ళంతా చేపలు తాగేవి. చూసుకోండి, నీళ్ళల్లో ఉండేటువంటి చేపలు ఎంత సహజంగా, ఎంత హాయిగా ఉంటాయో, పరిపూర్ణంలో ఉండే పరిపూర్ణుడు అంత హాయిగా, అంత స్వేచ్ఛగా, అంత తేటగా, అంత సింపుల్ సిటీగా ఉంటాడండి. మార్ధవం 3 గుణాలైనవి. నిర్వచనం ఏం చెప్పాను నేను? జీవించి ఉన్న పరిపూర్ణుని యొక్క స్వభావం. స్వభావము, స్వరూపము, అదే మార్ధవం అంటే. పరిపూర్ణం ఏడో ఉండదు, అది నీకు చూపిస్తాననేది కాదు. నువ్వే పరిపూర్ణం. కాకపోతే ఈ గుణాలు ఉన్నాయో లేదు చూసుకుని నువ్వే చెక్ చేసుకోవాలి. నన్ను అడుగుతారంటే. నంబర్ 1, తేనెటీగలకు తేనె పట్టు మార్ధవం, జలచరములకు నీరు మార్ధవం, పక్షికి ఆకాశం మార్ధవం. పక్షి అప్పుడు ఆకాశం నాది అనుకోదు. అది ఆకాశం నాది, నేను పర్మిషన్ ఇస్తేనే మీరంతా రావాలి, లేకపోతే అవంతా ఉంటది పక్షికే. పరిపూర్ణుడు కూడా అంతే, మీరంతా పరిపూర్ణులేనాయన, మీరంతా పరిపూర్ణుడు, ఏం సందేహం పెట్టుకోపాకండి, మీకు ఎరుకు లేదు, ఊరికి ఎరుకు అటాచ్ అయినవంతే అని చెప్పాలా. ఆయన పరిపూర్ణుడు. నా దగ్గరికి వస్తే, నా దగ్గర మంత్రం తీసుకుంటే నీకు చెప్తానని చెప్పేవాడు పరిపూర్ణుడే కాదు. పక్షులకు బహిరంగంగా గల ఆకాశం మార్ధవం అండి. ఆకాశంలో పక్షి, పక్షిలో ఆకాశం. అది ఆకాశం నాది అని, ఆకాశం వల్ల ప్రపంచానికి ఏం ప్రయోజనము అని పక్షి అడగదు. నంబర్ 4, పిల్లవానికి మాతృప్రేమ. మనిషి దగ్గరకు వచ్చేసినాడు చూడు జ్ఞానేశ్వరి. మీరే చెప్పండి, పుట్టిన బిడ్డకి నా తల్లి వల్ల నాకేం ఉపయోగం అనే జ్ఞానం ఉంటదే? కాబట్టి మీరు పరిపూర్ణులేనండి. మీరు అంటే వింటున్న ప్రతి శ్రోత పరిపూర్ణులేనయ్యా. విషయ సంస్కారాల చేత నేను, నాది, నాకు ఉపయోగం అనేది అలవాటు అయిపోయింది మీకు, అంతేనయ్యా. నేను చెప్పిన దాని ప్రకారం పరిపూర్ణ నుంచి సంథింగ్ యాక్టివిటీ ఉంది. లేదు,
మరి పుట్టిన బిడ్డకి మరి తల్లి వల్ల ఉపయోగం లేదు అనేది వ్యవహారం లేదు. లేదనే చెప్తుండేదా? మరి లేదు అన్నప్పుడు ఆ తల్లి మరి గర్భం దాల్చి మరి జన్మకు కారణమైనప్పుడు అది యాక్టివిటీ ఉన్నట్టే కదా గురుగారు. అది నాగేశ్వర ప్రసాద్ భావన అంతే. ఉమ్, నేను చెప్తున్నాను కదా, మీరే నాగేశ్వర ప్రసాద్ పుట్టిన బిడ్డగా అమ్మగారికి పుట్టినప్పుడు ఉమ్, అమ్మ నీ గురించి నాకేమేమి భవిష్యత్తులో ప్రయోజనాలు ఉంటాయి రాసి అని అడిగినావా? ఓ అలా అంటారా? సరే సరే, ఓకే. సర్వశ్రోతల్లారా, సద్గురు భక్త జనులారా, అందరూ పరిపూర్ణులే గమనించండి. పిల్లవాడు నేను జన్మించినప్పుడు మాతృ ప్రేమ మార్ధవం నాకంతే, నాకు సహజంగా వచ్చింది తల్లి ప్రేమ. అది జన్మ అనేది కలిగింది. ఆ జన్మ వలన జన్మించిన దానికి నువ్వేమైనా ప్రయోజనం ఇస్తావా అనే దానికి ఆవిడేం చెప్పలేదు, తల్లి ఏం చెప్పలేదు. మీరు తల్లికి బిడ్డకు గురించి ఆలోచించేస్తున్నారు. ఇది ఉదాహరణ మాత్రం, ఉదాహరణలో దిగబాకండి. అదేలేండి. తల్లి బిడ్డ ఒక్కటే, పరిపూర్ణము ఒక్కటే అని చెప్పేదానికి నేను చెప్తా అంటే మీరు దాంట్లో దిగబాకండి. అంతేలేండి. బిడ్డ గర్భంలో పడతానే సహజంగా పాలు వచ్చేస్తుంది అంతే. దానికి ఏం ప్రయత్నం అవసరం లేదండి. లేదు. తేనెటీగా తేనె పట్టు పెట్టడం అనేది దాని లక్షణం అంతే. అది నీళ్ళల్లో చేప తనకు తానుగా ఉత్పత్తి అయినట్లు పోయినట్లు అది అంతే, దాని లక్షణం అంతే అక్కడ. అంతేగాని ఆడ ప్రత్యేకంగా క్రియ జరిగినట్లు ఆడ చేపలేం ఆలోచించట్లేదు. పక్షులకు ఆకాశం ఎంతనో ఆ విధంగా పిల్లవాడికి మాతృప్రేమ అంటే పిల్లవాడు ఆ తల్లికి కలిగినట్లుగా వాడికి మాటల ద్వారా మనం భాష నేర్పించిన తర్వాత నేను నాది అనేటువంటి అహంకారం తర్వాత వాడికి అలవాటైంది. తల్లి బిడ్డ ఒకటే. అవునండి. పరిపూర్ణుడు ఒకటే. విడివిడిగా ఆలోచించేది మనం పెరిగి పెద్దవాడైన తర్వాత, భాష నేర్చుకున్న తర్వాత విషయ సంస్కారాల సేకరణ. అది 2 జన్మల సంస్కారం ఇది అంతే. నెంబర్ 4, పిల్లవాడికి మాతృప్రేమతో పాటు వసంత స్పర్శ చేత కోమలత్వమును పొందే మలయ వాయువుతో ఇంకో ఎగ్జాంపుల్ దానికే కలుపుతున్నాడు. గాలికి చల్లదనం అనేది తగులుతుందా చూడండి ఒకసారి. చల్లదనం అనేది శరీరానికి అండి. గాలికి చల్లదనానికి స్పర్శ ఉంది? లేదు. అట్లా వాసనకి గాలికి స్పర్శ ఉంది. అది మీరు పరిపూర్ణుడుగా మీరు కానీ ఆలోచిస్తే అది మీకే స్పష్టం అయిపోతుంది. నేను చెప్పేది తెలిసేది కాదు అది. నెక్స్ట్ నెంబర్ 5, కనులకు ప్రియజనుల దర్శనం. ఇప్పుడు మీ కూతురు మనవరాలు కనపడింది అనుకోండి, అవ్యాజమైన ప్రేమ, అసహజమైన ప్రేమ వచ్చేస్తుంది. అంటే అది కొత్తగా పుట్టాల్సిన అవసరం లేదు. అందరి పట్ల అదే విధంగా ఉండిపోతారు మీరు మళ్ళీ పరిపూర్ణుడు అయితే. అది కథ. దానికి మరో ఉదాహరణ ఇస్తున్నాడు. బిడ్డల పట్ల తాబేలుకు ఉండే దృష్టి. తాబేలు గుడ్లు పెట్టేసి సముద్రంలో పోయి పొదిగేస్తుంది. అది ఆలోచిస్తా ఉంటే, అది ధ్యానం చేస్తా ఉంటే పిల్లలు బయటకు వచ్చేస్తారు. అది ఉదాహరణగా చెప్పారు. ఇట్లా మార్ధవ గుణం ఉండే పురుషుడు భూతకోటి అందరి పట్ల మృదువుగా ఉంటాడు. అదే మీకు చెప్పింది ఇందాక నేను. మీ మనవడు, మీ మనవరాలు, మీ కూతురు మీకు కనపడితే మీకు ఎట్లాగైతే సహజంగా వస్తది. ఏమండి ఈవిడ మీ మనవరాలు అని నేను మీకు గుర్తు చేయాలా? అది సహజమైపోయింది లేదా? అవునండి. అట్లా సృష్టి మొత్తం పట్ల ప్రేమగా వ్యవహరించేటువంటి జీవించి ఉన్న ఆయనే సద్గురుమూర్తి. ఆయనే మార్ధవం అంటే అదే అర్థం. కర్పూరము స్పృశించుటకు కోమలంగా ఉంటది. కర్పూరం అంటే ఇక్కడ తాంబూలంలో ఉపయోగించే కర్పూరం అండి, సుగంధం అండి. కర్పూరం తాంబూలంలో ఉపయోగించేది కోమలంగా ఉంటుంది, రుచికి స్వాదిష్టంగా ఉంటది, నాసికకు వాసన కూడా సుగంధంగా ఉంటది, చూసేదానికి నిర్మలంగా ఉంటది, ఎంత కావలిస్తే అంత దొరుకుతుంది. అది మనిషికి ఇంపు కలిగించేదానికి అది విషవంతముగా ఉండకుండా, దాని విషత్వము మధ్యలో బాధాకరంగా ఉండకుండా ఉంటే, బాగా గుర్తుపెట్టి ఉండకుండా ఉంటే, అది తన మాధుర్యము వలన, నిర్మలత్వం వలన, మార్ధవత్వంతో కూడి ఉన్న పురుషుని కోమలత్వమును పోటీ చేయగలుగును. అంటే అంత కమ్మని తాంబూలం అతను తింటూ ఉంటే అతను ఆ తాంబూలం తనకంటే వేరుగా భావించడు. బ్రహ్మాండంగా ఉందని మాగన్ను అంటారు దాన్ని. లైట్ గా రెప్పవాల్చి దాన్ని అనుభవిస్తూ హాయిగా ఎంత సంతోషంగా ఉంటాడో ఆ విధంగా ప్రకృతిలో
ఉండేటువంటి అచల పరిపూర్ణత తెలిసినటువంటి వ్యక్తి మార్ధవంగా ఉంటాడు. అతను జనన మరణాలు కలిగినటువంటి దేహంగా ఇతరులకు కనిపిస్తున్నప్పటికీ జనన మరణాలు అతనికి లెక్కలేదు. చూసుకోండి, అటువంటి పరిపూర్ణుడు ఆకాశము మహాభూతములను కూడా తన ఉదరమునందుంచుకొనును. బాగా గమనించండి, ఆకాశానికి అతీతమైనటువంటి పరిపూర్ణుడు ఆకాశం తనలో శూన్యంగా భావిస్తూ ఉంటాడని అర్థం. చదువుకుంటే రాదండి, ఎక్స్ప్లెయిన్ చేస్తేనే వస్తుంది. చెప్పనేర్చాలా అంతే, ఒప్పుకునే ప్రశ్న లేదు, చెప్పనేర్చుకుంటేనే వస్తుంది. బాబా చూడండి, అంటే అనోరణీయాన్ మహితో మహియాన్ అని సృష్టిని అంటారు. సృష్టికి అతీతంగా ఉండే పరిపూర్ణంలో సృష్టి లేనిదని పరిపూర్ణుడికి తెలుసు. వెరీ క్లియర్ అండి. కాబట్టి జగత్తుకు అనురూపముగా తన ఆకారమును కూడా నిర్మించుకుని మార్ధవంగా ఉంటాడు పరిపూర్ణుడు. మరి ఇంత స్పష్టంగా మీరే పరిపూర్ణుడు అని చెప్పిన తర్వాత కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు నేను ఇంకా అధికమని ఏం చెప్పాలో చెప్పండి. దీనికంటే గొప్పగా చెప్పేదానికి ఏమీ లేదని జ్ఞానేశ్వరుని నీతి నేరుగా చెప్పేస్తున్నారు. పైన చెప్పిన ఆకాశం లాగా సమస్త జీవనమును సృష్టి అందరి ప్రాణులన్నింటితో జీవించి ఉండే సమయంలో ఉండేటువంటి పరిపూర్ణుడి యొక్క స్వరూప స్వభావములను మార్ధవము అని నేను అంటానని జ్ఞానేశ్వరి చెప్పారు, మీరు విన్నారు. ఇది చక్కని పాయింట్ అండి, మార్ధవంగా ఉండాలి పరిపూర్ణుడు. ఓకే, 5 minutes. హ్రీ అచాపలం, హ్రీ 19, అచాపలం 20. హ్రీ అంటే సిగ్గు. పరిపూర్ణుడు అయిన తర్వాత ఎరుకను చూసి సిగ్గుపడాలా, అది అర్థం అదే అండి. చూడండి, ఇంకా నీకు సిగ్గు లజ్జ అంటే ఏంటో చెప్తాను చూడండి. ఏం సిగ్గు లేదా అని, ఆ సిగ్గు కాదు ఇది. మీకు సిగ్గు లేదా అని అంటూ ఉంటారు, వాళ్ళు చెప్పేది ఇద్దరి మధ్యలో సిగ్గు, ఇది అది కాదు. మొత్తం చావు పుట్టుకల పైన సిగ్గు లేదా, మళ్ళీ ఎందుకు పుడతావా అని అర్థం ఇది. చూడు, పరాజయం పొందినటువంటి రాజు సిగ్గు వలన తన ముఖాన్ని ఇతరులకు చూపించలేడు కదా. అట్లా పరిపూర్ణుడైనటువంటి వాడు ఇంకా ఎరుకను రెండవది ఉంది అంటే నమ్మలేడు అని అర్థం. ఇట్లా తీసుకోండి. అవమానము వలన మానవంతుడగు పురుషుడు నిస్తేజుడగు రీతిన. బబ్బా, అనవసరంగా రెండవ దాని గురించి ప్రశ్నిస్తూ ఉన్నానే, రెండవదే లేదే, నేనే పరిపూర్ణుడే అని సిగ్గుపడు, అది అర్థం. పొర్రపాటును కూడా చూడు, ఇది ఉదాహరణ మాత్రమేనండి. ఉదాహరణ ఈ పక్క ఉంటది, మరి సూచన ఆ పక్క ఉంటది. మీరు ఆ పక్క వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ ఈ పక్క విన్నా కూడా ఇబ్బంది లేదు, రెండు దృష్టిలు ఉంటాయి. మళ్ళీ మీకు జనాలతో ప్రవర్తించేటప్పుడు మామూలుగా ఎరుకలోనే ప్రవర్తిస్తారు, కానీ మీరు పరిపూర్ణులుగా మీకే తెలిసి ఉంటారు. అటువంటి ఉదాహరణ చూసుకోండి. పొర్రపాటున ఒక చండాలని ఇంటికి వెళ్ళినప్పుడు ఒక శ్రేష్ఠుడైన సన్యాసి లజ్జపడము రీతిన. దీనికి నేను నిన్న సెల్ఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను. పొర్రపాటున ఒక చండాలని ఇంటికి, చండాలుడు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే కులం పరంగా కాదండి, గుర్తుపెట్టుకోండి. ఎరుకను టచ్ చేసినోడు చండాలుడు అండి. ఎరుకలో పంచ విషయాల్లో ప్రవర్తించే ప్రతి వాడు చండాలుడేనండి. నిన్న నేను వాకింగ్ పోయినప్పుడు ఏం చేసినానంటే, పైన కొండపైన ఒక సిలువు మరి గుర్తేసి పెట్టారు పైన. నేను ఆ సిలువు దగ్గర కాసేపు కూర్చొని హాయిగా మంచి వాతావరణంలో కాసేపు ధ్యానం చేసుకుని వస్తానండి, అందుకని వెళ్తున్నాను అని చెప్పాను వాళ్ళకి. కింద ఉండే ఇంటి వాళ్ళకి దారి అడిగి, నేను సిలువు దగ్గర కూర్చొని వస్తానని చెప్పేటప్పటికి వాళ్ళు ఏమనుకున్నారు చూడండి, సార్ మీరు క్రిస్టియన్లు సార్, కాబట్టి మీరంటే మాకు గౌరవం సార్, మేము క్రిస్టియన్లు సార్, మీరు క్రిస్టియన్లు సార్, క్రిస్టియన్లు అంతా మంచి వాళ్ళు సార్. ఈ అంటే వాళ్ళు మతం తీసుకొచ్చి పెట్టుకున్నారు అక్కడ. నేను అక్కడ సిలువ బొమ్మ చెప్పింది గుర్తు కోసం అంతే. అది చెప్తే వాళ్ళు ఇట్లా ఎక్కేసుకున్నారు. ఏం చేయమంటారు చెప్పండి. అంటే వాళ్ళు ఒక పరిమితమైన అభిప్రాయం కలిగి ఉన్నారు, మనం ఏం చేయలేం. అట్లా పరిమితమైన అభిప్రాయంతో ఆలోచించబాకండి. చండాలుడు అంటే ఎరుకుతో ఉండేవాడు అని అర్థం, ఎరుక విడిచిన వాడు పరిపూర్ణుడు అని అర్థం. అట్లా యుద్ధ భూమిలో క్షత్రియుడు పారిపోయేది ఎంత సిగ్గుగా భావిస్తారో, పరిపూర్ణుడు ఎరుకలో ఆలోచించడానికి అంత సిగ్గుగా భావించండి. మహాపతివ్రతకు వైధవ్యం ఎంత దుఃఖకరమో, పరిపూర్ణాన్ని తెలుసుకున్న తర్వాత మళ్ళీ జనన మరణాలంటే అంత దుఃఖకరంగా భావించండి, అసహనంగా భావించండి. లాస్ట్ వన్, సుందరుడైనటువంటి పురుషుడు కుష్టి వ్యాధితో చూసేదానికి బాగుంటదా? ఆ విధంగా పరిపూర్ణుడైనటువంటి మీరు ఎరుకను అంటుకోబోకండి అనేది హ్రీ అనేదానికి, అంటే సిగ్గు అనేదానికి అర్థంగా చెప్పారండి. మిగతా విషయాలంతా మనం ఈ హ్రీ గురించి మిగతా వ్యాఖ్యానం ప్లస్ ఆచాపలం అనేది
కొద్దిగా ఒక 5 నిమిషాలు వ్యాఖ్యానం ఉందంటే అది తర్వాత ఎపిసోడ్ లో చూద్దామండి. ఉమ్, లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదండి, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసెనండి. ఎవరిని నిందించద్దు, శాంతిగా భూత దయ కలిగి ఉండు, కోమలత్వము కలిగియు కర్తవ్య కర్మలను చేయవయ్యా. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెను గదా. సద్గురు అర్పణ అండి. మంగళం అమ్మ కానివ్వండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాసిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాసిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కంద కందార్థములనందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థములనందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖ బాపిన వెంకటేశ్వర
పరమేశ్వరవధూతకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం బిది. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జయ గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.